హాయ్ అండి. బ్లౌజ్ క్రాస్ కటింగ్ అండి. చాలా ఈజీగా ఉంటుంది. కటింగ్ చూసారంటే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మీటర్ బిట్ అయితే తీసేసుకున్నానండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇది. చూడండి, ఏమి తెలియని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. నేనైతే బ్లౌజు ఈ లైనింగ్ ఉంది కదండి, మీటర్ బిట్ని అయితే మాత్రము ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మడతలు అయితే మడతేసుకున్నాను అనమాట. దాన్ని ఆ 2 మడతలని 4 మడతలకు అయితే మడతేసుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, హ్యాండ్స్ కండి ఇది. చాలా ఈజీ టిప్ అండి. ఆది బ్లౌజ్తోనే మెజర్మెంట్ అయితే ఉంటుంది. ఓకేనా అండి? హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేసుకుంటున్నాం కదండి. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మాత్రము ఈ విధంగా పెట్టేసుకున్నానండి. హ్యాండ్ని పెట్టేసుకునేసి యాజ్ ఇట్ ఈజ్గా అయితే మాత్రము ఇప్పుడు మెజర్మెంటు కుట్టు ఉంది కదండి, కుట్టికి పై భాగంలో కొద్దిగా అనేది మనము క్లచ్కి అయితే పోవాలనేసి అని చెప్పేసి కొద్దిగా వదులుకునేసి ఒక టిక్ మార్క్ అయితే తీసేసుకోవాలి. శంఖ భాగంలో కూడా అలానే అండి, ఒక టిక్ మార్క్ అయితే గీసేసుకునేయాలి. గీసేసుకునేసి యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఒక మార్జిన్ గీసేసుకునేసి కటింగ్ అనేది చేసేసుకోవాలండి. మామూలుగా మనం జాకెట్కి అయితే కట్ చేసుకుంటాం కదా, అదే మెథడ్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అండి, ఇంకా పీస్ని అయితే 4 మడతలు ఉంది కదా, 2 మడతలు అయితే తీసేసుకున్నాము. హోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టేసుకున్నామండి. ఓపెన్ అనేది అటు సైడ్ అయితే పెట్టేశాను. చూడండి, ఒక్కసారి గమనించండి. బ్లౌజు బ్యాక్ పార్ట్ ఉంది కదండి, బ్యాక్ పార్ట్ని అయితే మాత్రము ఈ నడుము అయితే తీసేసుకున్నానండి. చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఉంది కదా. మీకు చూడండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ అయితే మాత్రము నెక్ అయితే మాత్రము ఆడ ఒక మార్జిన్ అయితే వేసేసుకున్నాను. మళ్ళీ షోల్డర్ దగ్గర ఒక టిక్ అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా బ్లౌజ్కి ఇంకా నడుము పార్టీ అనేది ఎంత ఉంది అనేసి అనుకొని ఆ పార్ట్ ప్రకారం అయితే తీసేసుకోవాలండి. ఇంకా నడుము కూడా చూడండి, 4 మడతలు అయితే మడతేసుకునేసి బ్లౌజ్ని ఇంకా యాజ్ టీజ్గా ఆ విధంగా అయితే మాత్రం గీసేసుకున్నాను. ఒక మార్జిన్ అయితే వేసుకున్నాను. ఎక్స్ట్రా కూడా మనకి ఇంకా క్లచ్లోకి అయితే పోవాలి కాబట్టి ఎక్స్ట్రా పీస్ అనేది కూడా మనం వదిలేసుకోవాలండి. ఇంకా పైన షోల్డర్ భాగంలో ఇంకా టిక్ మార్క్ అనేది పెట్టేసుకున్నాను. చూడండి, పెట్టేసుకున్న తర్వాత ఏమంటే ఇంకా షోల్డర్ భాగం నుంచి ఈ నెక్ భాగానికి ఒక రౌండ్ అయితే వేసేసుకున్నానండి. వాళ్ళకి రౌండ్ నెక్ కావాలన్న చెప్పారు, అందువల్ల రౌండ్ అయితే వేసేసుకున్నాను. ఇంకా శంఖ భాగంలో అయితే మాత్రము ఇంకా షోల్డర్ దగ్గర ఒక 3 ఇంచులు అయితే తీసేసుకుంటే సరిపోతుంది. తీసేసుకున్న తర్వాత శంఖ భాగంలో అయితే ఇంకా యాజ్ టీజ్గా మనం మార్జిన్ అయితే గీసేసుకున్నానండి. గీసేసుకున్న తర్వాత చూడండి, మీకు సరిగ్గా కనిపించలేదు అనుకుంటా, ఒకసారి మీరు పర్టికులర్గా గమనించారంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా అండి? ఐ లవ్ యూ. తర్వాత అయితే ఇంకా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను నేను. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్ కూడా చాలా ఈజీ అండి. బ్యాక్ పార్ట్ అనేది మనం ఎంత కరెక్ట్గా గీసుకుంటామో కటింగ్ చేసుకుంటామో ఫ్రంట్ పార్ట్ కూడా అంత కరెక్ట్గా మనకు వస్తుందండి. ఇప్పుడు ఇంకా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. కటింగ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అయితే ఉంది, అది కూడా చాలా ఈజీ అండి. ఓకేనా? ఐ లవ్ యూ. ఇంకా కటింగ్ అయితే చేసుకున్నాను. చేసిన తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్కి అయితే క్రాస్ అయితే పెట్టుకోవాలండి. క్రాస్ కటింగ్ అంటే మాత్రం క్రాస్ అయితేనే పెట్టుకుంటేనే మన క్రాస్ కటింగ్ అనేది బాగుంటుంది, షేప్ అనేది బాగా వస్తుంది. ఇంకా యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ని అయితే అలానే పెట్టేసుకున్న తర్వాత ఏమంటే యాజ్ టీజ్గా అలానే మార్క్ అనేది గీసేసుకుందాము. ఈ ఫ్రంట్ పార్ట్ కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్కి అయితే మాత్రము ఇంక బ్యాక్ పార్ట్ ఉంది కదండి, కొద్దిగా క్లాత్ అనేది మడతేసుకోవాలండి. నడుము భాగంలో క్లాత్ అనేది కొద్దిగా మడతేసుకుంటే యాజ్ టీజ్గా మనము ఈ విధంగా ఎలా ఉంది బ్యాక్ పార్ట్ సైజులోనే మనము మార్జిన్ అయితే గీసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఫ్రంట్ పార్ట్ కూడా నేను అలానే గీసేసుకుంటున్నానండి. గీసేసుకున్న తర్వాత ఇంకా మనకి ఈ మెడ భాగం ఉంది కదా, మెడ దగ్గర అయితే ఎంత ఉందో చూసేసుకోవాలి. బ్లౌజ్ని అయితే చూసేసుకుని మెడ భాగానికి అయితే రౌండ్ అయితే గీసేసుకునేసి యాజ్ టీజ్గా అలానే అండి ఇంకా బ్యాక్ పార్ట్ అయితే తీసేస్తున్నాను. తీసిన తర్వాత మళ్ళీ అదే ప్రకారం అయితే మార్జిన్ అయితే వేసేసుకునేసి ఇంకా కటింగ్ అయితే చేసేసుకుంటానండి. ఇంకా క్రాస్ అయితే ఎత్తేసుకోవాలి కదా మనకి షేప్ బెల్ట్కి అని చెప్పేసి ఈ విధంగా అయితే కొద్దిగా మన క్రాస్కి అయితే తీసేసుకునేయాలండి. అంతే ఫ్రెండ్స్. తర్వాత కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీ అండి, చాలా ఈజీగా ఉంటుంది. క్రాస్ కటింగ్ అంటే మనము పీస్ని ఏం చేయాలంటే క్రాస్గా అనేది కట్ చేసుకుంటే సరిపోతుందండి. బ్యాక్ పార్ట్ కదండి, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా కటింగ్ అయితే చేసేసుకున్నానండి. చాలా ఈజీ అండి, చాలా 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 ఈజీ అంటే చాలా ఈజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. క్రాస్ కటింగ్ అయితే మాత్రం చాలామంది క్రాస్ కటింగ్ అంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది అయితే సఫర్ అవుతుంటారనమాట. క్రాస్ కటింగ్ అంటే ఇంకేమీ అసలు మనం ఏదో అనుకునే పోతారండి. ఏది లేదండి, క్రాస్గా పెట్టేసుకునేసి మనం బ్లౌజ్కి ఏ విధంగా కట్ చేసుకుంటాం అట్లా కట్ చేసుకుంటే సరిపోతుందండి, అంత ఇంకేమీ లేదు దానికి. తర్వాత బ్యాక్ ఫ్రంట్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నానండి. హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకున్నాను. తర్వాత క్రాస్ బెల్ట్కి అయితే మామూలుగా యాజ్ టీజ్గా అయితే క్రాస్ తీసేసుకునేసి క్రాస్ బెల్ట్కి అయితే మాత్రం కటింగ్ అయితే చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా ఈజీగా ఉంటుంది.
తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఎప్పుడైనా కూడా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కూడా సరే మాత్రము క్రాస్ కటింగ్ అనేది ఫస్ట్ నేర్చుకుని